దేవుడు భూమి మీద మనుషుల్ని మంచి ఉద్దేశంతో కలుగు చేశాడు, కానీ మనుషులందరూ కూడా వారి వారి మార్గాలని పూర్తిగా పాడు చేసుకొని పాపానికి దగ్గరయ్యి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని చిత్తమేంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో కనీసము అవగాహన లేని మనుషులై ఉన్నారు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిండెను. భూలోకము బలత్కారం చేత నింపబడి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తే, భూమి మీదకి పంపిస్తే వారు ఎలా ఉండారో చూస్తే గనక, దేవుడు మంచి ఉద్దేశంతో ఈ లోకాన్ని సృజిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పూర్తిగా చెడిపోయి ఉన్నారు. అంత మాత్రమే కాదు, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ధనవంతుడు పేదవాడి మీద, బలవంతుడు బలహీనుడి మీద, జ్ఞానం గలవాడు జ్ఞానం లేని వాడి మీద, ఒకడికంటే ఒకడు గొప్పవాడిగా అనుకుంటూ ఏమాత్రం కనికరము, జాలి, దయ, ప్రేమ, పొరుగువాడిని ప్రేమించే ఉద్దేశం లేకోకుండా మనం బ్రతికితే చాలు, ఎదుటోడు ఏమైపోయినా బాధ లేదు అని ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారంటే బలత్కారం చేస్తున్నారు. మనకు బలం ఉంటే మనమే బ్రతకగలుగుతాం ఈ లోకంలో. బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని ఏడిపిస్తూనే ఉన్నాడు. బలహీనుడు ఎప్పుడు కూడా బలవంతుడిని ఎదిరించలేకపోతున్నాడు. బలవంతుడే ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాడు. బలవంతుడు చెప్పిందే శాసనం, వాడు చేసిందే చట్టం. భూమి మీద మనుషులందరినీ దేవుడు సమానంగా పుట్టిస్తే వారి వారి స్థితిగతులను బట్టి హెచ్చుతగ్గులు చూస్తూ ఉన్నారు. కులాలను బట్టి, కులాలను దేవుడు క్రియేట్ చేయలే. మనుషులు చేస్తున్నటువంటి పనులను బట్టి వారికి కులాలు వచ్చినాయి, కానీ దేవుడు కులాలను కలుగు చేయలా. దేవుడు మనుషులను మాత్రమే కలుగు చేశాడు. అర్థమవుతుందా? దేవుడు మనుషులను కలుగు చేస్తే మనుషులు కులాలను క్రియేట్ చేసుకున్నారు, శత్రుత్వాలు పెంచుకుంటూ ఉన్నారు, హెచ్చుతగ్గులు కలుగు చేసుకుంటూ ఉన్నారు. ధనికులు పేదవారని, మధ్యతరగతి వారని వారికి వారే కొన్ని పరిమితులు పెట్టుకుంటూ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడకోకుండా దేవుని ఉద్దేశాలన్నింటినీ పక్కన పెట్టి వారి జీవితాలకు నచ్చినట్లుగా, వారి మనసుకు నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు చూశాడు.